ఇప్పుడు ఈసీ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాడికి ఉండేవి రెండు పార్ట్స్. ఒకటి నేను కోర్ జాబ్కి వెళ్ళొచ్చు ఆర్ ఒక ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యామిలీ లోపల ఎవరైనా బీటెక్ జాయిన్ అవుతానంటే వాళ్ళ ఫస్ట్ చెప్పే మాటనే ఇది, అరే ఈసీ తీసుకోరా, ఈసీ తీసుకున్నావు అంటే నువ్వు వెళ్తే కోర్ సైడ్ వెళ్ళొచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా నీకు 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సిఎస్సి తీసుకుంటే ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే ఉంటుంది, స్టక్ అయిపోతావు అని చెప్పేసి. బట్ అసలు ఇంతకంటే పెద్ద మిస్టేక్ లేనే లేదు. ఎందుకంటే నువ్వు కోర్ సైడ్ అని వెళ్ళొచ్చు లేదా ఐటీ సైడ్ అని వెళ్ళొచ్చు అనేది ఇట్ ఇస్ అ బిగ్ మిత్. అది ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ లైక్ దట్. ఎందుకంటే ఇవి రెండు 2 పార్ట్స్ ఆఫ్ ద సేమ్ కెరియర్ కాదు. దీస్ ఆర్ 2 సెపరేట్ కెరియర్స్. కోర్ జాబ్ కి అవసరమైన స్పెషలైజేషన్ సెపరేట్ ఉంటుంది, ఐటీ జాబ్ కి అవసరమైన స్పెషలైజేషన్ సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు సిఎస్సి జాయిన్ అయ్యి 4 ఏళ్ళు నేర్చుకోవాలి పిచ్చోరు గారు కదా. ఎందుకంటే వాళ్ళకి బిల్డ్ అయ్యే స్పెషలైజేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకున్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ మచ్ మోర్ వెల్ ఎక్విప్డ్ దెన్ ఈసీఈ స్టూడెంట్ టు క్రాక్ ఎ కోర్ జాబ్. అంటే సిఎస్సి వాళ్ళు నేర్చుకునే స్కిల్స్ తో కంపేర్ చేసుకుంటే ఒక ఈసీ స్టూడెంట్ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉంటాయి ఒక ఐటీ జాబ్ క్రాక్ చేయడానికి? ఒకటే ఐటీ జాబ్ కి ఒక సిఎస్సి స్టూడెంట్ ఒక ఈసీ స్టూడెంట్ వెళ్ళాడంటే ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, రైట్? సో రెండు కూడా బ్యాకప్ ఆప్షన్స్ కావన్నమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ 2 డిఫరెంట్ కెరియర్ పాత్స్. సో యాజ్ అ ఈసీ స్టూడెంట్ గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కాలేజ్ జాయిన్ ఫస్ట్ 1 to 2 years లోపలనే యూ ఫస్ట్ మెంటల్ గా ఫిక్స్ అయిపో, నువ్వు కోర్ జాబ్ కొడదాం అనుకుంటున్నావా లేదంటే ఐటీ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నావా. ఎందుకంటే ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత యువర్ స్ట్రాటజీ, యువర్ ప్రిపరేషన్ మెథడ్స్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ చేంజ్. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సైన్ హోప్. ఈ రోజు మనం ఫ్యూచర్ ఆఫ్ ఈసీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్, రైట్? సో కోర్ జాబ్ చూసుకుంటే మనకి VLSI డిజైన్ కానీ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఇలా ఉంటాయి. అదే సాఫ్ట్వేర్ సైడ్ చూసుకుంటే ఐటీ జాబ్స్కి వెళ్తే జనరిక్ జాబ్స్ ఉంటాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి ఎక్కువ తెలిసినవే, జావా కానీ, పైథాన్ డెవలపర్ కానీ, వెబ్ డెవలపర్ కానీ, ఇలాంటివి ఏవైతే జాబ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఐటీ జాబ్స్ ఉంటాయి అనమాట. సో ఒక ఈసీ స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అవుతున్నాడు అంటే ఒక 80 to 85% ఆఫ్ ద గ్రాడ్యుయేట్స్ దే ఆల్ గో టు ఐటీ జాబ్. వెరస్ ఒక 15-20% మాత్రమే దర్ ఏబుల్ టు క్రాక్ ద కోర్ జాబ్. ముందుకు వెళ్లే కొద్దీ వీఆర్ గోయింగ్ టు క్విక్లీ డిస్కస్ అసలు కోర్ జాబ్ క్రాక్ చేయాలంటే అసలు ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. నువ్వు ఏ కాలేజ్ నుంచి వచ్చినా కూడా, నీ కాలేజ్ మారుమూలలో ఉండి నీకు అసలు ప్లేస్మెంట్స్ లేకపోయినా కూడా నువ్వు కోర్ జాబ్ ఎలా క్రాక్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. సో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా మొత్తం వీడియో ఎంటైర్లీ చూడండి. గోయింగ్ ఆన్ టు సెకండ్ పాయింట్. ఇప్పుడు ఏంటంటే నేను నా కెరియర్లో ఎంతో మంది ఈసీ స్టూడెంట్స్ చూశాను. వెరీ బ్రిలియంట్, మంచి షార్ప్ స్టూడెంట్స్. 4 years వరకు ప్రతి ఒక్కరు కూడా మంచిగా బుద్ధిగా అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుని ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి ల్యాబ్లో మంచి మార్క్స్ తెచ్చుకుని ఎవ్రీబడి కమ్స్ టు ద గ్రాడ్యుయేషన్ పార్ట్. ఇక్కడికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళలో కొంతమందికి మంచిగా 25 lakhs ప్యాకేజెస్ వస్తాయి, కొంతమందికి 2 to 4 lakhs ప్యాకేజెస్ వస్తాయి. ఎందుకు ఇట్లా? ఎందుకు కొంతమందికి 25 lakhs ప్యాకేజెస్ వస్తున్నాయి, ఎందుకు కొంతమందికి 2 to 4 lakhs ప్యాకేజెస్ వస్తున్నాయి? అండ్ ఆబ్వియస్లీ 2 to 4 lakhs వాళ్ళకే 70-80% ఉంటారు. 20-25 lakhs వచ్చే వాళ్ళు ఓన్లీ 10-15% మాత్రమే ఉంటారు. అసలు ఇంత పెద్ద సాలరీ డిఫరెన్షియేషన్ ఎందుకుంది? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇందాక మనం మాట్లాడినట్టు ఇద్దరు కూడా ఈసీ స్టూడెంట్స్, ఇద్దరు కూడా ఈసీ పిల్లలే. ఈసీ డిగ్రీ ఇద్దరికి ఉంది. మరి ఒకరికి ఎందుకు 25 lakhs ఇస్తున్నారు, ఒకరికి ఎందుకు 4 lakhs ఇస్తున్నారు? ద డిఫరెన్స్ కమ్స్ ఇన్ వేర్ ఇన్ స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ అంటే ఏం లేదు. నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఉంది అనుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ ఉంది అనుకున్నాము. ఈ వర్క్ ఎవరైనా చేయొచ్చు అనుకున్నప్పుడు నీకు దానికి ఆబ్వియస్లీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, రైట్? అట్ ద సేమ్ టైం సప్లై ఎక్కువ ఉంటుంది. కొన్ని వర్క్స్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు VLSI డిజైన్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ అయినా కానీ ఎవరికైనా ఒక 2-3 months ట్రైనింగ్ ఇచ్చేసి పంపించలేము. వాళ్ళకి సపరేట్ గా మంచి స్కిల్ సెట్ ఉండాల్సి ఉంటుంది, డీప్ ఎక్స్పర్టీస్ ఉండాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ స్పెషలైజేషన్. సో పిల్లలు ఎవరికైతే స్పెషలైజేషన్ ఉంటుందో కంపెనీస్ లో వాళ్ళకి డిమాండ్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది, బట్ సప్లై తక్కువ ఉంటుంది. అర్థం కాలేదా? కన్ఫ్యూజ్ అయ్యారంటే సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక 100 మంది ఉన్నారు అంటే 2 కంపెనీస్ ఉన్నాయి, కంపెనీ ఏ, కంపెనీ బి. కంపెనీ ఏకి ఒక ప్రాబ్లం ఉంది, కంపెనీ బికి ఒక ప్రాబ్లం ఉంది. కంపెనీ ఏ ప్రాబ్లం ఏంటి అంటే అందరూ సాల్వ్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ సర్జరీ అనుకోండి, హార్ట్ సర్జరీ అందరూ చేయగలుగుతారా? జనరల్ ఫిజిషియన్ చేయగలుగుతారా? చేయలేడు కదా. సేమ్ వే సో ఇప్పుడు అంత డిఫికల్ట్ ప్రాబ్లమ్ కి కంపెనీ ఏ ఇస్ విల్లింగ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ మనీ. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, గెట్ మీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. సో ఇక్కడ నీ స్పెషలైజేషన్ వల్ల నీకు వచ్చే శాలరీస్ అంత ఎక్కువ ఉంటాయి అనమాట. కంపెనీ బి కూడా ప్రాబ్లం ఉంది, కాకపోతే కంపెనీ బి ప్రాబ్లం అంత సివియర్ ఏం కాదు. అంటే ఒకరు కాకపోతే ఇంకోరు, ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ చూపించి పర్లేదు, అంత పెద్ద సివియర్ ఇష్యూ ఏం కాదు ఇది అనుకున్నప్పుడు ఎవరి కోసమైనా వెతకచ్చు. సో అలాంటి వాళ్ళకి మార్కెట్ లో అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇన్ ద సేమ్ కేస్ అప్పుడు సప్లై కూడా ఎక్కువ ఉండడం వల్ల సాలరీస్ కానీ వాళ్ళ పే స్ట్రక్చర్ కానీ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక గ్రాడ్యుయేట్ బయటకు వచ్చిన తర్వాత వాడికి ఎక్కువ శాలరీ వస్తుందా, తక్కువ శాలరీ వస్తుందా అని డిఫరెన్షియేటర్ ఏముంటుంది అంటే వాడికి స్పెషలైజేషన్ ఉందా లేదా, స్పెషలైజేషన్ ఉందా ఆర్ జనరలైజేషన్ ఉందా.
అందరూ నేర్చుకునే స్కిల్స్ నేను కూడా నేర్చుకుంటాను, జనరిక్ స్కిల్స్ నేర్చుకుంటాను అనుకుంటే అందరికి వచ్చే జాబ్స్ మాత్రమే వస్తాయి. లేదు నేను తీసుకున్న డిగ్రీకి న్యాయం చేయాలి, స్పెషలైజేషన్ నేర్చుకుంటాను అనుకుంటే స్పెషలైజేషన్స్ ఉన్న సాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి జాబ్తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ సైనోహబ్స్ పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సర్వీస్ నవ్, అంటే మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్. అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. సైనోహబ్ ప్రోగ్రామ్ కి బయట ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్స్ డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు చిన్న డౌట్ వచ్చింది అంటే యూల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల యూల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాను. సో ఇండస్ట్రీ ఉన్న బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్ కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే. సో మనం ఇందాక మాట్లాడినట్టు స్పెషలైజేషన్ ఉంది, జనరలైజేషన్ ఉంది. సో మన కాలేజ్ కరికులం చూసుకుంటే అసలు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కాలేజ్ కరికులం తోటి నువ్వు స్పెషలైజేషన్ చేసుకోలేవు, జనరలైజేషన్ తో కూడా చేసుకోలేవు. ఆ కరికులం రెండింటికి సూట్ కాదు. మన కరికులం ఎంత అవుట్డేట్ అయిపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీ వాళ్ళకే చూసుకుంటే మన క్లాస్ లో నేర్పించేది ఒకటి, బయట ఇండస్ట్రీలో అడిగేది ఒకటి. యూజువల్ గా ఈ సామెత అందరికీ తెలుసు, అంటే ప్రాక్టికల్ స్కిల్స్ కావాలి, ఇండస్ట్రీలో ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పించలేదు కాలేజ్ లోపల అని చెప్పేసి. బట్ కోర్ డొమైన్స్ లోపల ఈ ప్రాబ్లం ఇంకా చాలా పెద్దది. ఎందుకంటే ఐటీ వాళ్ళైనా కానీ బయటికి ఏదో కోర్స్ తీసుకుని నేర్చుకోవచ్చు, కానీ ఈసీ వాళ్ళు ఎస్పెషల్లీ కోర్ డొమైన్ లో ఉన్న వాళ్ళు ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ వెరీ వెరీ డిఫికల్ట్ వాళ్ళు కోర్ స్కిల్స్ నేర్చుకోవాలి అంటే. సో యూజువల్ గా ఏమైతుంది, కాలేజ్ లోపల వాళ్ళు ఇచ్చే థియరిటికల్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక ఫౌండేషనల్ స్కిల్ సెట్ అంటారు అన్నమాట దీన్ని. అంటే కాలేజ్ పని ఏంటి అంటే ఈసీ లోపల ఫౌండేషనల్ బేసిక్ స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవి నేర్పించడం. సో ఇక్కడ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కాలేజ్ నేర్పించే ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుని సరిపోతుంది, నేను ఈ ఫండమెంటల్స్ బాగా నేర్చుకున్నాను, నేను ఎవ్రీ సింగిల్ సబ్జెక్ట్ లోపల 70-80% స్కోర్ చేసుకున్నాను, రైట్, నాకు జాబ్ ఎందుకు రాదు? ఎందుకంటే బయటకు వచ్చేసిన తర్వాత నీకు జాబ్ లో అడిగేవి నీకు కాలేజ్ నేర్పిన సబ్జెక్ట్స్ అడగరు. వాళ్ళు అడిగేవి పైథాన్ స్క్రిప్టింగ్ కానీ, కేడెన్స్ టూల్ కానీ, లేదంటే సిస్టమ్ వెరిలాగ్ కానీ. ఇవన్నీ ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్. ఇవి మన కాలేజ్ నేర్పించే థియరీ. ఆ థియరీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు, ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తావు అనేదే ఈ సెగ్మెంట్స్ అన్నమాట. ఎప్పుడైనా కానీ మీరు ఒకసారి ఆన్లైన్ లో నౌకరీ కానీ ఇండీడ్ లో కానీ వెళ్ళి జాబ్స్ పోర్టల్లో డిఫరెంట్ ఈసీ జాబ్స్ సెర్చ్ చేశారంటే దాంట్లో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ చదవండి, స్కిల్స్ రిక్వైర్డ్ చదవండి. అసలు ఆ స్కిల్స్ కి మన కాలేజ్ కరికులం కి ఎటువంటి సంబంధం ఉండదు. అట్లని చెప్పేసి మొత్తం కాలేజ్ కరికులం అంతా వేస్ట్ అయినా అంటే అది కూడా కాదు. కాలేజ్ కరికులం మనకి ఇచ్చేది ఏంటి అంటే బేసిక్ ఫండమెంటల్స్ అన్నమాట. ఈ ఫండమెంటల్స్ లేనిదే నువ్వు ఈసీ లోపల ఎటు పోలేవు అన్నవి. ఈ ఫండమెంటల్స్ నేర్చుకుని ఇక్కడితో ఆగిపోతామా, లేకపోతే ఈ ఫండమెంటల్స్ నేర్చుకున్న తర్వాత వీటిని ఎక్కడ అప్లై చేయాలి అని మనం డిసైడ్ అవుతామా అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎవ్రీ 6 months కి చేంజ్ అవుతూనే ఉంది. మనం అవుననుకున్నా కాదనుకున్నా ఎవ్రీ 6 months కి కీప్స్ చేంజింగ్. అండ్ ఇప్పట్లో అయితే ఇంకా ఫాస్ట్ చేంజ్ అవుతుంది 6 months కంటే. కాలేజ్ కరికులం అనేది ఎవ్రీ 4-5 years ఒకసారి అప్డేట్ అవుతుంది. సో మనం కాలేజ్ కరికులం నమ్ముకుని కాలేజ్ కరికులం అప్డేట్ అయినప్పుడు నేను అప్డేట్ అవుతా అనుకుంటే అలానే మిగిలిపోతాం, మనం అన్ఎంప్లాయిడ్ మిగిలిపోతాం. బట్ టెక్నాలజీని మానిటర్ చేస్తూ బయట మార్కెట్లో ఏమవుతుందో అర్థం చేసుకుంటూ జాబ్ బోర్డ్స్ చెక్ చేసుకుంటూ ఇలాంటి రోల్స్ వస్తున్నాయి, ఆ రోల్స్ కి ఇలాంటి స్కిల్ సెట్ అడుగుతున్నారు, ఆ స్కిల్ సెట్ నేర్చుకోండి, నేను ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడే మనకు మెయిన్ చేంజ్ వస్తుంది, రైట్? సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే జాబ్ బోర్డ్స్కి వెళ్ళి అసలు ఈసీ లోపల జాబ్స్ ఏమున్నాయి, వాళ్ళు అడిగేది ఏంటి, నాకేం వచ్చు, నాకేం రాదు, ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఫౌండేషనల్ స్కిల్స్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ బాగా చదువుకోవాలి, ఇది ఒక చిన్న పిక్చర్ తెచ్చేసుకోండి. ఓకే, లెట్స్ సే ఈసీ లోపల స్పెషలైజేషన్ చేయాలి అనుకున్నాము. స్పెషలైజేషన్ తీసుకోవాలంటే అసలు ఏముంటాయి, అసలు ఎట్లా నేను ప్లాన్ చేసుకోవచ్చు, అసలు ఈ సెగ్మెంట్ లోపల ఏం డిఫరెంట్ ఉన్నాయి, ఇవి తెలుసుకోవాలి అంటే వెరీ వెరీ సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే అసలు ఎలాంటి సెక్టర్స్ ఉన్నాయి, మంచి హై గ్రోయింగ్ సెక్టర్స్ ఏంటి అసలు ఈసీ లోపల హైయెస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే
3 ఉన్నాయి అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్. ఒకటి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు నేను కొత్త మీకు చెప్పక్కర్లేదు. ఈవీకి ఎంత బూమ్ ఉంది, ఎంత మార్కెట్ ఉంది అని చెప్పేసి. ఈవీ మార్కెట్ అలోన్ ఎవ్రీ 1 to 2 years కి డబుల్ అవుతుంది. ఈవీ మీద అండ్ ఈవీలో ఉన్న ఆపర్చునిటీస్ మీద కంప్లీట్లీ ఒక సెపరేట్ వీడియో చేయబోతున్నాము. సో ఆ వీడియో మిస్ అవద్దు అనుకుంటే మేక్ షూర్ యూ సబ్స్క్రైబింగ్ టు ది ఛానల్. నెక్స్ట్ 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్? 5G అసలు కంప్లీట్లీ ఎంతమంది లైఫ్స్ మార్చేసింది, కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు నేను. 5G ఈజ్ ఆల్సో అ వెరీ వెరీ బిగ్ ఇండస్ట్రీ. దాని తర్వాత ఐఓటీ. సో ఈవీ గానీ 5G గానీ ఐఓటీ గానీ 3 ఆర్ వెరీ వెరీ బూమింగ్ సెక్టర్స్. ఈ 3 సెక్టర్స్ లోపల ఇక్కడ మనం తీసుకున్నా గానీ మనకి మంచి మంచి కెరియర్స్ ఉంటాయి. సో ఒక్కసారి మనం ఒక సెక్టర్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ కంపెనీస్. సో ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, ఎక్కడున్నా గానీ మెయిన్ గా అసలు ఏం కంపెనీస్ ఉన్నాయి మన దగ్గరలో? చిన్న కంపెనీస్ ఏమున్నాయి, పెద్ద కంపెనీస్ ఏమున్నాయి, ఏ కంపెనీ దేని మీద పనిచేస్తుంది? మన దగ్గర క్వాల్కామ్ ఉందా, ఎన్విడియా ఉందా? సో వాట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఈదర్ ఆఫ్ దీస్ సెక్టర్స్? ఒక్కసారి మనకి ఆ కంపెనీస్ ఐడెంటిఫై చేసిన తర్వాత చిన్న కంపెనీస్ పర్వాలేదు, కంప్లీట్లీ లిస్టెడ్ పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్స్ అక్కర్లేదు మనకి, చిన్న చిన్న కంపెనీస్ అయినా పర్వాలేదు. ఎందుకు అనేది మెల్ల ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. సో కంపెనీ ఐడెంటిఫై చేసి కంపెనీ కెరియర్స్ పేజ్ చూడమైనా గానీ, లేకపోతే జాబ్ పోర్టల్స్ లో కంపెనీ పేరుతో సర్చ్ చేయడమైనా గానీ, ఇలా చూసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ స్టార్ట్ అయిపోతాయి. నౌ ఏ స్టూడెంట్ కి ఎలాంటి ఆపర్చునిటీస్ బెటర్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ వెరీ కేర్ఫుల్ గా వినండి. లెట్స్ సే మీకు మ్యాథమెటిక్స్ బాగొచ్చు, నాకు మ్యాథమెటిక్స్ బాగొచ్చు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది, రైట్? దీంతో నాకు తెలిసి 80% ఆఫ్ ద ఆడియన్స్ ఇట్లా వెళ్ళిపోయి ఉంటారు. బట్ స్టిల్ లెట్స్ సే మీకు మ్యాథమెటిక్స్ బాగొచ్చు అంటే యూ కెన్ గో ఫర్ సిగ్నల్ ప్రాసెసింగ్ గానీ ఆర్ కమ్యూనికేషన్స్ గానీ. ఈ 2 ఫీల్డ్స్ లోపల మ్యాథమెటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ కెరియర్ పాత్ ఫర్ పీపుల్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. లేదు నాకు మ్యాథమెటిక్స్ అంతగా రాదు, బట్ నాకు హార్డ్వేర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, రైట్? నాకు హార్డ్వేర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పుడు రేడియోలు అవి పెట్టాడు నేను. చిన్నప్పుడు ఐ యూస్ టు ప్లే విత్ బ్యాటరీస్, మోటర్స్, ఇట్లా బాగా ఇంట్రెస్ట్ ఉంది నాకు హార్డ్వేర్ మీద. నాకు హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు యూ కెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ VLSI గానీ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ గానీ. ఇంకో చిన్న బ్యాచ్ ఉంటుంది, నాకు మ్యాథమెటిక్స్ రాదు, నాకు హార్డ్వేర్ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. ఫర్ యూ మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అంటే ఫర్మ్వేర్ డిజైన్ ఉంటుందన్నమాట, ఆర్ ఫర్మ్వేర్ డెవలప్మెంట్. ఓకే, ఫర్మ్వేర్ డెవలప్మెంట్ అంటే ఐ గివ్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి మైక్రో కంట్రోలర్స్ అవి ఉంటాయా, ఆ మైక్రో కంట్రోలర్స్ వర్క్ చేయాలి అంటే దాని లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫర్మ్వేర్. ఈ ఫర్మ్వేర్ డెవలప్మెంట్ అంతా కూడా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ వస్తుంది, బట్ ఇన్ ది ఈసీ డొమైన్. ఈసీ చేసిన తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్కి వెళ్ళొచ్చు అంటే యాక్చువల్ రియాలిటీ మనం చూసుకోవాల్సింది ఇది. బయట ఉన్న ఐటీ జాబ్స్ కానీ ఇవి కాదనమాట. సో ఇఫ్ యూ రియలీ సీరియస్ అబౌట్ గెటింగ్ ఇన్ టు ఈసీఈ, ఫస్ట్ మీకు నచ్చిన సెక్టర్ తీసుకోండి. ఈ 3 సెక్టర్స్ అని కాదు, సర్చ్ చేయండి ఆన్లైన్ లోపల, డూ యువర్ మార్కెట్ రీసెర్చ్, యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ అదర్ సెక్టర్స్ విచ్ ఆర్ బూమింగ్. దాని తర్వాత మీ స్ట్రెంగ్త్ ని బేస్ చేసుకుని యూ పికప్ ఆ స్పెషలైజేషన్. ఒక్కసారి స్పెషలైజేషన్ వచ్చింది అంటే ఇవన్నిటికీ కూడా మార్కెట్లో డిమాండ్ ఉంది కానీ సప్లై తక్కువ. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ లేరు ఈ స్కిల్ సెట్ బాగా వచ్చిన వాళ్ళు. మీరు ఈ స్కిల్ సెట్ బాగా నేర్చుకున్నారు అంటే, మంచి గ్రిప్ తెచ్చుకోగలిగారంటే మార్కెట్ లోపల మంచి డిమాండ్ ఉంటుంది, హై సాలరీస్ ఈజీగా డిమాండ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం ఈ కంపెనీస్కి అప్లై చేసే ముందు మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి? ఒక ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో. అంటే ఇప్పుడు ఈ స్పెషలైజేషన్ నాకు వచ్చు అని చెప్పేసి చెప్పడం ఒకటి, ఎంత బాగా వచ్చు అని చూపించడం ఇంకొకటి. సో కంపెనీస్ ఎప్పుడైనా కానీ ప్రూఫ్ ఆఫ్ వర్క్ ని మాత్రమే నమ్ముతాయి అనమాట. అంటే నీ చేతితో నువ్వు ఏం చేసావు, వాట్ డిడ్ యూ బిల్డ్, నువ్వు చేసిన ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టా లేకపోతే జస్ట్ బేసిక్ జనరిక్ కోటిలో అమీర్పేట దొరికే ప్రాజెక్టా? ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ డిఫరెన్స్ తోటి ఒక మంచి క్యాండిడేట్ ని ఈజీగా చెప్పేయచ్చు అనమాట. సో మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ కి ఓ పెద్ద అడ్వాన్స్ పాయింట్ బిల్డ్ చేయక్కర్లేదు. నేను ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ఫార్ములా చెప్తాను, స్టెప్ బై స్టెప్ అప్రోచ్ చెప్తాను. ఇది ఫాలో అయ్యారు అంటే ప్రాజెక్ట్స్ ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ఈసీ స్టూడెంట్స్, ఫస్ట్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకోండి. అంటే లెట్స్ సే ఒక చిన్న మైక్రో కంట్రోలర్ తీసుకున్నారు, అది ఆర్డినో కానీ రాస్బెరీ పై కానీ ఏదైనా ఒకటి, ఒక బేసిక్ మైక్రో కంట్రోలర్ తీసుకొని దానికి ఒక చిన్న సెన్సర్ కనెక్ట్ చేయడమో, లేకపోతే చిన్న మాడ్యూల్ కనెక్ట్ చేయడమో, దానికి డేటా బ్యాక్ అండ్ ఫోర్త్ తెచ్చుకోవడమో, లేకపోతే ఇట్ డూ సంథింగ్ వెరీ వెరీ సింపుల్. లేకపోతే ఒక చిన్న ఎల్ఈడి కనెక్ట్ చేసి ఎల్ఈడిని బ్లింక్ చేపియండి. ఇప్పటిదాకా మీరు అసలు మైక్రో కంట్రోలర్స్ ముట్టుకోలేదు, నేను అసలు హార్డ్వేర్ ని ఎప్పుడు టచ్ చేయలేదు అనుకుంటే ఈజియెస్ట్ ఆప్షన్ ఇస్ టు స్టార్ట్ విత్ ఆర్డినో అని చెప్పేసి చిన్న మైక్రో కంట్రోలర్ బోర్డ్ ఒకటి వస్తుంది అనమాట. ఇట్స్ అ వెరీ వెరీ ఫన్ టూల్. నేను కాలేజ్ ఉన్నప్పుడు నాకు ఈసీ మీద ఇంట్రెస్ట్ వచ్చిందంటే కంప్లీట్లీ త్రూ ఆర్డినోతోనే. దాని తర్వాత దీంతో ఐ లెర్న్డ్ అ లాట్ అబౌట్ ఈసీ. నాకు జెన్యూన్ ప్యాషన్ అక్కడే స్టార్ట్ అయింది అసలు ఈసీ మీద. సో ఇఫ్ యూఆర్ న్యూ టు ఎలక్ట్రానిక్స్, ఇఫ్ యూర్ న్యూ టు హార్డ్వేర్, గో స్టార్ట్ విత్ ఆర్డినో. దీనికి చిన్న ఎల్ఈడి కనెక్ట్ చేసుకుని యూ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్. ఆ ఎల్ఈడిని ఎలా ఆఫ్ చేయాలి, ఎలా ఆన్ చేయాలి, జస్ట్ బ్లింక్ ఎలా చేయాలి. సో ఇవి ఒకసారి మనకి అలవాటు అయిపోయినాయి అంటే దట్ ఈస్ యువర్ ఎక్స్ట్రీమ్లీ బేసిక్ ప్రాజెక్ట్. సెకండ్, నౌ ఒకసారి మీకు చిన్న మైక్రో కంట్రోలర్ చేతిలో ఉన్న తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యాడ్ మోర్ మాడ్యూల్స్. ఒక సెన్సర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా కానీ డిఫరెంట్ మాడ్యూల్స్ యాడ్ చేసి ఆ ప్రాజెక్ట్ ని ఇంకొంచెం అడ్వాన్స్ తయారు చేయండి, రైట్? దెన్ థర్డ్ కమ్స్ ఇన్ యువర్
అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. ఇది ఫాలో అయ్యారు అంటే యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ వెరీ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్. సో యూజువల్ గా సాఫ్ట్వేర్ వాళ్ళకి రికమెండ్ చేస్తాం ఇది STAR అని చెప్పేసి, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ అప్లికబుల్ టు ఎనీ డొమైన్. STAR అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్. సిచ్యువేషన్ ఏంటి అసలు అంటే ప్రాబ్లం ఏంటి అసలు, సో ఏం చేయాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే దాన్ని నేను చేయాల్సిన యాక్షన్ ఏంటి అండ్ దానికి వచ్చే రిజల్ట్ ఏంటి. లెట్స్ సే అందరికీ ఒక ఇష్యూ ఉంటుంది, ఇళ్ళ లోపల ట్యాంక్స్ ఉంటాయి మనకి పైన, ట్యాంక్ లో వాటర్ ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. సో తెలుసుకోవాలి అనుకుంటే ఊరికి ట్యాంక్ డోర్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి, రైట్? దట్ ఈస్ యువర్ సిచ్యువేషన్. సో ఇది నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏంటి, టాస్క్ ఏంటి మనకి ఇప్పుడు, టాస్క్ ఏంటంటే నాకు ఏదో ఒక సెన్సర్ కావాలి, సెన్సర్ విచ్ ఇస్ గోయింగ్ టు బి ఇన్సైడ్ ద ట్యాంక్. ఆ సెన్సర్ ఏం చేయాలి, ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్ చెక్ చేస్తూ ఉండాలి, తగ్గినప్పుడు ఒక అలర్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ అ టాస్క్. నీ యాక్షన్ అంటే, సో నేను ఏం చేశాను, ఒక ఆర్డినో బోర్డ్ తీసుకున్నాను, ఒక అల్ట్రాసోనిక్ సెన్సర్ తీసుకున్నాను, దాంతో డిస్టెన్స్ మెజర్ చేసుకున్నాను. వెన్ ద డిస్టెన్స్ ఇంత థ్రెషోల్డ్ దాటినప్పుడు నేను అలారం సెండ్ చేశాను. బేసిక్లీ దట్ ఈస్ యువర్ టాస్క్. అండ్ వాట్ ఈస్ యువర్ రిజల్ట్, నేను చేసిన ఈ పని వల్ల లెట్స్ 25 హౌస్ హోల్డ్స్, 25 ఇళ్లలో ఇంకా ట్యాంక్ జుడాస్లో పని తప్పింది. వాట్ ఈస్ ద రిజల్ట్? సో ఇట్లా ఒక రియల్ లైఫ్ ప్రాబ్లం, ఒక యాక్చువల్ ప్రాబ్లమ్, అది చిన్నది కానివ్వండి, మరీ పెద్దది కానివ్వండి, ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని దాన్ని ఇలా డివైడ్ చేసుకుని ఇఫ్ యూ బిల్డ్ సంథింగ్ దట్ హ్యాస్ రియల్ యూస్ కేస్. ఇంకొన్ని మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు వెదర్ APIs ఉంటాయి, అంటే రియల్ టైం లోపల ఇప్పుడు హైదరాబాద్ లో టెంపరేచర్ ఏంటి, హైదరాబాద్ లో వెదర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు ఒక API తోటి మీరు తెచ్చుకోవచ్చు అనమాట, ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇట్లా రియల్ వరల్డ్ API అయితే ఉందో, రియల్ టైం డేటా ఏదైతే ఉందో, ఇది యూజ్ చేస్తూ దాని చుట్టూ ఏమైనా బిల్డ్ చేసినా కూడా ఇట్ విల్ బికమ్ అ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్. ప్రతి ఒక్కరు అంటే దిస్ ఇస్ అ వెరీ కామన్ ప్రాజెక్ట్. మీకు చెప్పింది నేను, ఇది ఐదర్ బేసిక్ కన్నా వస్తుంది, లేకపోతే సెకండ్ స్టేజ్ కన్నా వస్తుంది. ఇట్ వోంట్ కమ్ అండర్ యువర్ అడ్వాన్స్ ప్రాజెక్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే చేస్తారు. బట్ యూ థింక్ అబౌట్ మోర్ ప్రాజెక్ట్స్ లైక్ దస్. ఆన్లైన్ లో చూడండి, సర్చ్ చేయండి ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి, దేర్ విల్ బి థౌసండ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని, లేకపోతే మీకు అనిపించిన రియల్ టైం ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో అది రియల్ టైం APIs ఉన్నాయా లేదా, రియల్ టైం డేటా ఉందా లేదా చెక్ చేసుకుని దాంతోపాటు ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ హైలైట్, ఒక స్టార్ మార్క్ ఆన్ యువర్ రెజ్యూమే. నౌ హియర్ ఐ వాంట్ టు షోకేస్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రీసెంట్ గా మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకతను, హీ టెక్స్టెడ్ మీ ఆన్ LinkedIn. సో యూజింగ్ ద స్టార్ మెథడ్ తను ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశానమాట. తన ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎగ్జాక్ట్ అనే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సిచ్యువేషన్ ఏంటి అంటే, మెనీ పీపుల్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆర్ గెటింగ్ ఇంజర్డ్ అండ్ అఫెక్టెడ్ బై ఫ్లడ్స్. దిస్ ఇస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సేఫ్టీ గైడెన్స్. అంటే సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఊర్లలో ఫ్లడ్స్ కానీ లేకపోతే ఇవన్నీ వచ్చినప్పుడు జనాలకి అసలు ప్రాపర్ ప్రొసీజర్ తెలియక, లేకపోతే సేఫ్టీ టిప్స్ తెలియక జనాలకి దెబ్బలు తగలడం కానీ, లేకపోతే పీపుల్ గెటింగ్ ఇంజర్డ్. సో దీనికి టాస్క్ ఏంటి ఇప్పుడు, I aim to create a simple and informative flood rescue portal to raise awareness, provide safety tips and share real-time weather updates with the public. So తన టాస్క్ ఏంటి అంటే, నేను ఒక చిన్న పోర్టల్ తయారు చేస్తాను, దాని లోపల రియల్ టైం వెదర్ అప్డేట్స్ ఉంటాయి. సో ఎవరైనా కానీ ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు వెదర్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. దీని లోపలనే నేను సేఫ్టీ టిప్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తాను. అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో, వరద వచ్చిందంటే ఏం చేయాలి బేసిక్లీ, రైట్? అండ్ ఇవి ఎవరైనా యాక్సెస్ చేసుకున్నట్టు ఉండాలి. సో యాక్షన్ ఏంటి, వాట్ డిడ్ హీ డూ? సో ఐ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ అ వెబ్సైట్ యూజింగ్ HTML అండ్ CSS అండ్ ఇంటిగ్రేటెడ్ ద ఓపెన్ వెదర్ API. మనం ఇందాక మాట్లాడినట్టు ఒక చిన్న వెదర్ API ఇంటిగ్రేట్ చేసి టు డిస్ప్లే లైవ్ వెదర్ రిపోర్ట్స్. ద కంటెంట్ వాస్ రిటన్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్. ఐ డిప్లాయిడ్ ద పోర్టల్ యూజింగ్ Netlify ఫర్ ఫ్రీ పబ్లిక్ యాక్సెస్. సో ఒక చిన్న వెబ్సైట్ తయారు చేసి, దాంట్లో రియల్ టైం వెదర్ డేటా యాడ్ చేసి, దాంతో పాటు సేఫ్టీ టిప్స్ అన్ని యాడ్ చేసి, ఇది నేను డిప్లాయ్ చేసేసాను. సో ఈ వెబ్సైట్ లింక్ ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు, ఈజీగా సేఫ్టీలో ఉండొచ్చు. అండ్ ద రిజల్ట్, సో బేసిక్లీ లాస్ట్ రిజల్ట్ ఏంటి అంటే, the portal offers valuable flood awareness content, real-time weather information and emergency tips. It helps users stay connected and prepared. It's accessible across devices. అంటే నేను ఫోన్లో అయినా కానీ, ల్యాప్టాప్ అయినా ఎక్కడైనా వాడుకోవచ్చు. అండ్ రిసీవ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇనిషియల్ యూజర్స్. ఈ మెసేజ్ పెట్టి కింద లింక్ ఇచ్చేసాడు, సార్ హియర్ ఈజ్ మై లింక్ అని చెప్పేసి. సచ్ అ వెరీ వెరీ సింపుల్ యట్ థాట్ఫుల్ అప్రోచ్ కదా. సో ఇలానే మీరు న్యూస్ చూస్తున్నప్పుడు ఏమైనా కెలామిటీస్ అయినా, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపించినా కానీ, you can take that problem and you can come up with the STAR method and you can build your own solutions. So మీరు కూడా ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేశారు అంటే డెఫినెట్లీ ప్లీజ్ డూ షేర్ దెమ్ ఆన్ LinkedIn. ఐ వుడ్ లవ్ టు సీ యువర్ ప్రాజెక్ట్స్. LinkedIn లోపల వంశీకృష్ణ అని చెప్పి సర్చ్ చేసినా, సైన్హబ్ అని సర్చ్ చేసినా కానీ our entire team will come in. నాకు మెసేజ్ చేయండి, పర్లేదు. I'll always read your comments as well as your messages. So make sure you're actively reaching out. ఓకేనా? నువ్వు కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని మార్కెట్ లో ఒక మంచి హై పేయింగ్ జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ సైనోహబ్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ 3 lakhs or 4 lakhs కంటే ఎక్కువ రావట్లేదు.
బట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి స్టార్టింగ్ ప్యాకేజెస్ 6 lakhs to 8 lakhs per annum ఉంటున్నాయి. ఈ ప్రోగ్రామ్ టీచ్ చేసే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మైక్రోసాఫ్ట్, ఊబర్, అట్లాషన్ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళ ప్యాకేజెస్ 50 to 60 lakhs per annum ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్లో నీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా టీచ్ చేస్తారు. అంటే నీకు ఇంతకు ముందు వరకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నువ్వు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్తో పాటు నీకు మోర్ దెన్ 150+ MNCs అంటే యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో అడిగే మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు ఈజీగా జాబ్ క్రాక్ చేసేయచ్చు. ఇది ఒక ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే సర్టిఫికేట్ తోటి బయట మార్కెట్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బయట కోర్సెస్ కి సైనోవా ప్రోగ్రామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అండ్ సపోర్ట్. బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే 60,000, 70,000, 1 lakh ఇలా ఉంటాయి. బట్ సైనోవా ప్రోగ్రామ్స్ అన్ని కూడా పాకెట్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్ ఉంటాయి. సెకండ్ థింగ్, బయట ప్రోగ్రామ్ జాయిన్ అయ్యావంటే తర్వాత సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. నీకు డౌట్ వచ్చినా ఎవరు క్లారిఫై చేయరు. బట్ సైనోవా ప్రోగ్రామ్ లో ఏంటి అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ మెంటర్ సపోర్ట్. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వచ్చిన డౌట్ వచ్చిందా నీకు ఫ్రెండ్ లాగా గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 డౌట్ క్లియర్ చేస్తాడు. సో దాట్ నువ్వు ఎక్కడ స్టక్ అవ్వకుండా ప్రోగ్రామ్ కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. అంటే మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో యాడ్ చేస్తాను. ఇదే కోర్స్ లింక్ లోపల ముందున్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తీసుకుని మంచి జాబ్ సెటిల్ అయ్యారో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అయింది, ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. నువ్వు కోర్సుకి ఎన్రోల్ అవ్వగానే కోర్స్ యాక్సెస్ మొత్తం అంతా కూడా ఈమెయిల్ కి డెలివర్ అయిపోతుంది. సో దట్ నువ్వు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయచ్చు. సో వన్స్ అగైన్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. అండ్ ఈ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అయిపోక ముందే కోర్సు జాయిన్ అయిపోయి మీ సాఫ్ట్వేర్ డ్రీమ్ కి ఫస్ట్ పేసేసాయి. సో దిస్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో. మీ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో లోపల చూస్తుంటే సంబడి హ్యాస్ టు అండర్స్టాండ్ ద ప్రోగ్రెస్. ఓకే, బేసిక్ నుంచి స్టార్ట్ చేశాడు, తర్వాత చిన్న అడ్వాన్స్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకున్నాడు, దాని తర్వాత కంప్లీట్ గా రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి తీసుకుని హీ సాల్వ్డ్ అ యాక్చువల్ ప్రాబ్లమ్. సో ఇలాంటి ఉన్నప్పుడు వెన్ యూఆర్ బిల్డింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, దాట్ ఈస్ వేర్ మీకు హెచ్ఆర్ బేసిక్లీ నోటీసెస్ యువర్ ప్రొఫైల్. ఓకేనా? I think we've been on this topic for way too long. Let's quickly move on to the next point. ఓకే, ఇదంతా బాగానే ఉంది. స్పెషలైజేషన్ తీసుకున్నాము, నాకు స్కిల్ అర్థమైంది, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నాను, పోర్ట్ఫోలియో రెడీ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ కమ్స్ ఇన్ ఇస్ నేను జాబ్ ఎలా క్రాక్ చేయాలి? ఎందుకంటే లెట్స్ సే చాలా మటు కాలేజ్ లోపల కోర్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి రావు, అది ఫ్యాక్ట్, అది రైట్. ప్రతి కాలేజ్ లోపల చిన్న కంపెనీస్ గానీ వస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ పెద్ద వస్తాయి. కోర్ కంపెనీస్ వెరీ రేర్, వచ్చినా కూడా ద ఛాన్సెస్ ఆఫ్ యూ క్వాలిఫైయింగ్ ఆర్ వెరీ లో. సో ఇలాంటప్పుడు నువ్వు ఎలా రెడీ ఉండాలి? నీ కాలేజ్ కి కోర్ కంపెనీస్ రాకపోయినా కానీ ఆపర్చునిటీస్ ఎలా క్రాక్ చేసుకోవాలి? ఐ టెల్ యూ ద ఫస్ట్ సింప్లెస్ట్ ఆన్సర్ ఇస్ ఇంటర్న్షిప్స్. ఓకే, సో ఇంటర్న్షిప్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్. సో యూజువల్లీ ఇంటర్న్షిప్స్ అనగానే అందరికి ఇట్లా పెద్ద కంపెనీస్ ఎన్విడియా, కాల్కామ్, ఇంటెల్ ఇవి గుర్తొస్తాయి. కానీ వాట్ యూ హ్యావ్ టు డూ, ఎస్పెషల్లీ మీ కాలేజ్ లోపల కొంచెం రిమోట్ కాలేజ్ అయినా కానీ అయితే ఆపర్చునిటీస్ తక్కువనే అనిపించినా కానీ యూ ఫస్ట్ టేకప్ అన్ ఇంటర్న్షిప్ ఎట్ అ స్మాల్ కంపెనీ. హైదరాబాద్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ దేర్ హండ్రెడ్స్ ఇఫ్ నాట్ థౌజండ్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ECE బేస్డ్ టెక్నాలజీస్. సో అలాంటి స్టార్ట్అప్స్ ని ఐడెంటిఫై చేసి, స్టార్ట్అప్స్ కానీ మిడ్ సైజ్ కంపెనీస్ ని ఐడెంటిఫై చేసి అగ్రెసివ్లీ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్. ఇక్కడ మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే లెట్స్ సే యూ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ ఇంటెల్ కానీ కాల్కామ్ కానీ ప్రతి ఒక్కరు అక్కడ అప్లై చేస్తారు అనమాట. మాక్సిమం కాంపిటీషన్ అంతా కూడా పోయి ఈ పెద్ద కంపెనీస్ దగ్గరే ఉంటాయి. సో ఏమైతుంది, యువర్ ప్రొఫైల్ ఈస్ గోయింగ్ టు గెట్ లాస్ట్. ఆ థౌసండ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ లోపల మీ ప్రొఫైల్ తప్పిపోతుంది. అంటే ఇట్ వోంట్ బి సీన్ బై రిక్రూటర్, రైట్. బట్ చిన్న కంపెనీస్ కి ఏంటి అంటే వెరీ ఫ్యూ పీపుల్ అప్లై. అండ్ చిన్న కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్ కానీ స్టార్ట్అప్స్ కానీ దే గో త్రూ ఎవ్రీ సింగిల్ ప్రొఫైల్ వెరీ కేర్ఫుల్లీ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, నాలెడ్జ్ కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ, దీస్ కంపెనీస్ ఆర్ విల్లింగ్ టు టేక్ యూ ఇన్. మిమ్మల్ని తీసుకుని మీకు నేర్పించడానికి ఓపిక ఉంటుంది వాళ్ళకి, ఎస్పెషల్లీ స్టార్ట్అప్స్ అండ్ మిడ్ సైజ్ కంపెనీస్. పెద్ద కంపెనీస్ లోపల దిస్ వోంట్ హ్యాపెన్. సో when you're applying for small companies, మీకు అక్కడ వచ్చే లెర్నింగ్ కర్వ్, లెర్నింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఇట్ ఇస్ గోయింగ్ టు బి మ్యాసివ్ అనమాట. సో ఇక్కడికి వెళ్ళారు, ఒక ఇంటర్న్షిప్ చేశారు, 3 to 6 months అయింది, రైట్. 3 to 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఈ ఇంటర్న్షిప్ లోపల ఆబ్వియస్లీ స్పెషలైజేషన్ ఇస్ గోయింగ్ టు బిల్డ్. మీరు ఇంట్లో కూర్చొని ఎంత స్కిల్ సెట్ నేర్చుకున్నా కానీ ఒక యాక్చువల్ కంపెనీలో కూర్చొని పనిచేయడం, ఆ వర్క్ ద్వారా నేర్చుకోవడం అనేది ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎవ్రీ సింగిల్ డే కొత్త ఛాలెంజ్ ఉంటుంది, ఎవ్రీ సింగిల్ డే ఇంకో డిఫరెంట్ ఆస్పెక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కంపెనీ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇస్ 100 times ఇఫ్ నాట్ 200 times బెటర్ దాన్ జస్ట్ సెల్ఫ్ లెర్నింగ్ అనమాట. సో ఇలాంటి కేసు లోపల once you have 6 months of proper knowledge, now what you can do is now go start applying for big companies. ఈ నాలెడ్జ్ తో పాటు
బిగ్ కంపెనీస్ కి అప్లై చేశారు అంటే నౌ యువర్ ప్రొఫైల్ హ్యాస్ అ ఫైటింగ్ ఛాన్స్. ఆ థౌసండ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ లో కూడా మీ ప్రొఫైల్ హైలైట్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రికగ్నైజ్డ్ బై ద రిక్రూటర్. సో అలాంటప్పుడు మీకు ఆపర్చునిటీస్ ఆర్ గోయింగ్ టు బి మోర్ ఈజీ. చాలా మంది 90% ఆఫ్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ పార్ట్ వదిలేసుకుంటారు. ఓ చిన్న కంపెనీ లోపల ఇంటర్న్షిప్ చేయకుండా డైరెక్ట్ గా గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ కి అప్లై చేస్తారు. ఒక 6 months 1 year 2 years అప్లై చేసుకుని లేదా కోర్ డొమైన్ తో జాబ్స్ లేవు, కోర్ లోకి వెళ్ళిన తర్వాత నా కెరియర్ లేదు అని చెప్పేసి సింపుల్ గా దే గో టు ఐటీ. ఇట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ ప్రాబ్లమ్. బట్ నిజంగా మీకు సీరియస్ ఉన్నారు కోర్ జాబ్ క్రాక్ చేయాలి అంటే ఒక పెద్ద కంపెనీ లోపల దిస్ ఇస్ ద పాత్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫాలో. పెద్ద కంపెనీ లోపల కూడా ఫస్ట్ కే మనకి ఫుల్ టైం జాబ్ రాకపోయినా పర్వాలేదు. ఇక్కడ మీరు ఏం చేయాల్సింది ఇంటర్న్షిప్ కోసం మాత్రమే. ఎయిమ్ ఫర్ ఇంటర్న్షిప్. ఫుల్ టైం జాబ్ వచ్చిందంటే ఈవెన్ మోర్ హ్యాపీ, రైట్? ఇంటర్న్షిప్స్ కి ఏం చేసినప్పుడు ఏమవుతుందంటే 80 to 90% ఆఫ్ ద టైమ్ ఇంటర్న్షిప్స్ కమ్ విత్ పీపీఓ అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటే 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉంది కదా, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీ ప్రొఫైల్ ని ఫుల్ టైం విత్ జాబ్ కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి. సో వితౌట్ యాక్చువల్లీ ఫైటింగ్ విత్ tens and thousands ఆఫ్ ప్రొఫైల్స్ ఫర్ ఫుల్ టైం జాబ్, సింపుల్ గా నేర్చుకుంటూ you'll be able to crack very very good core opportunities at big companies if you follow this procedure. Clear? సో ఇప్పటి నుంచి డోంట్ మేక్ దిస్ మిస్టేక్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసి అయిపోయిన తర్వాత పెద్ద కంపెనీస్కి అప్లై చేసి రాకపోతే మళ్ళీ ఐటీ పెట్టడం కంటే యూ ట్రై దిస్ అప్రోచ్. కాలేజ్ ఉన్నప్పుడే ఇంటర్న్షిప్ తీసుకోండి. ఎన్ని ఇంటర్న్షిప్ చేస్తే అంత బెటర్. ఈ 3 months 6 months సరిపోలేదు అనిపించిందా, డూ 1 more ఇంటర్న్షిప్. ఒక 20 ఇంటర్న్షిప్ చేసినా గానీ తప్పేం లేదు. ఇట్ ఈస్ ఆల్ బిల్డింగ్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆ ఇంటర్న్షిప్ తోటి అప్లై ఫర్ అదర్ ఇంటర్న్షిప్ ఎట్ బిగ్ కంపెనీ. ఆ ఇంటర్న్షిప్ తోటి యూఆర్ గోయింగ్ టు గెట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ఇక్కడ ఇంటర్న్షిప్ కాకుండా ఫుల్ టైం జాబ్ వచ్చింది అంటే యూ ఆర్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. Now let's talk about one more very very important factor. ECE లోపల ఆర్ ఎనీ కోర్ డొమైన్ లోపల ఇఫ్ యూ వాంట్ టు రియలీ సక్సీడ్ వీటితో పాటు ఇంకొన్ని చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మెయిన్ గా స్టార్ట్ అటెండింగ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే ఏమంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ దర్ ఆర్ గోయింగ్ టు బి సెవరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. కాన్ఫరెన్సెస్ కానివ్వండి, వర్క్ షాప్స్ కానివ్వండి, హ్యాకథాన్స్ కానివ్వండి, దర్ ఆర్ గోయింగ్ టు బి సెవరల్ కాన్ఫరెన్సెస్ అనుకుందాం, వర్క్ షాప్స్, హ్యాకథాన్స్. ఓకే, సో ఎందుకు అటెండ్ అవ్వమంటారు అంటే వన్స్ యూ స్టార్ట్ గోయింగ్ టు కాన్ఫరెన్సెస్, వన్స్ యూ స్టార్ట్ అటెండింగ్ వర్క్ షాప్స్, వన్స్ యూ స్టార్ట్ అటెండింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ హ్యాకథాన్స్, ఇవన్నీ కూడా మీకు ఇట్స్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్. మనం ఇందాక స్టార్టింగ్ లో కంప్లీట్ చేసుకున్నాం, మనం కాలేజ్ సిలబస్ ఎవ్రీ 5 years కి మారుతుంది అని చెప్పేసి. టెక్నాలజీ ఎవ్రీ 6 months కానీ 4 months కానీ చేంజ్ అవుతుంది అంటే ఏం చేంజ్ అవుతుంది, ఎట్ సైడ్ వెళ్తుంది, ఏ సెక్టర్ లో నేను ఫోకస్ చేస్తే బాగుంటుంది తెలుసుకోవాలి అంటే దీస్ ఆర్ యువర్ బిగ్గెస్ట్ సోర్సెస్. కాన్ఫరెన్సెస్ చెక్ చేసుకుని హైదరాబాద్ లో అసలు ఏం కాన్ఫరెన్స్ నడుస్తున్నాయి, అసలు ఎలక్ట్రానిక్స్ గురించి కానీ, కమ్యూనికేషన్స్ గురించి కానీ, ఈవీస్ గురించి కానీ ఏం కాన్ఫరెన్స్ నడుస్తున్నాయి, వర్క్ షాప్స్ ఏమైనా ఉన్నాయా. యూజువల్ గా హైదరాబాద్ లోపల ఆర్ ఆంధ్రప్రదేశ్ లోపల కూడా అనుకుంటా జస్ట్ కీప్ సర్చింగ్ ఫర్ ఇట్. 4 days వర్క్ షాప్ కానీ 2 days వర్క్ షాప్స్ కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి అనమాట ఆన్ వెరీ వెరీ సింపుల్ టాపిక్స్. సో ఈ వర్క్ షాప్స్కి వెళ్ళారు అంటే మీతో పాటు నేర్చుకోవడానికి ఇంకా చాలా మంది ఉంటారు. సో నౌ యూఆర్ సరౌండెడ్ విత్ పీపుల్ హూ ఆర్ ఆల్సో విల్లింగ్ టు లర్న్. సో అక్కడ నేర్చుకునే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఇస్ హ్యాకథాన్స్. హ్యాకథాన్స్ ఏంటి అంటే ప్రెషర్ లోపల లేకపోతే ఒక సిచ్యువేషన్ లోపల మీకున్న స్కిల్ సెట్ తోటి మీరు ఏం బిల్డ్ చేయొచ్చు అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ టెస్టింగ్ గ్రౌండ్ అనమాట. సో మేక్ షూర్ యూర్ విజిటింగ్ ఆల్ దీస్ 3. నెక్స్ట్ వన్ చేయాల్సింది ఏంటంటే అల్యూమ్నై నెట్వర్క్. 80-90% ఆఫ్ ద సీనియర్స్ ఎవరైతే ఉంటారో మీ వాళ్ళు అందరూ కూడా నాకు తెలిసి బేసిక్ ఐటీ జాబ్స్ కి వెళ్ళిపోయి ఉంటారు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అల్యూమ్నై నెట్వర్క్ అంటే మీ సీనియర్స్ నెట్వర్క్ అనమాట బేసిక్లీ. సో 90% కాదు కదా, 99% సీనియర్స్ ఐటీ జాబ్స్ కి వెళ్ళిపోయినా కానీ బాధపడకండి. బట్ ఒక 1% or 5% ఆఫ్ యువర్ సీనియర్స్ యాక్చువల్లీ పోయి ఈసీ జాబ్స్ కూర్చుని ఉంటారు. ఫస్ట్ ఐటీ జాబ్స్ జాయిన్ అయినా కానీ దే మైట్ గో టు డిఫరెంట్ ఈసీ జాబ్స్. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవాలి మీరు బేసిక్లీ. ఎట్లా అంటే ఐదర్ త్రూ యువర్ కాలేజ్ ఫ్యాకల్టీ నుంచి అయినా కానీ లేకపోతే లింక్డ్ఇన్ నుంచి అయినా కానీ. లింక్డ్ఇన్ లోకి వెళ్ళి మీ కాలేజ్ పేజ్ సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది, మీకు కాలేజ్ చదువుకోవాలన్న లిస్ట్ వస్తుంది. దాంతో యూ హ్యావ్ టు ఐడెంటిఫై మీకంటే ఒక 1 year ముందు 2 years ముందు గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఫిల్టర్ ఆన్ చేసుకుని ఆ సీనియర్స్ అందరినీ రీచ్ అవుట్ అవ్వండి. ఎస్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఎలక్ట్రానిక్స్ యువర్ ఈసీఈ డొమైన్, కోర్ జాబ్స్ పనిచేస్తాం అందరికి రీచ్ అవుట్ అవ్వండి. మీ సీనియర్స్ కాబట్టి వాళ్ళు మీకు హెల్ప్ చేసేంత ఎవరు చేయలేరు ఆల్మోస్ట్. వాళ్ళ యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, వాళ్ళ కంపెనీ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అప్లై చేశారు, వాళ్ళకి ఆ జాబ్ ఎలా వచ్చింది, వాళ్ళ శాలరీ ప్యాకేజ్ ఎంత, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శాలరీ చెప్పకపోవచ్చు కానీ మిగతావన్నీ పక్కా చెప్తారు అనమాట. సో కంపల్సరీ అల్యూమినియం నెట్వర్క్ ఏదైతే ఉంటుందో యూటిలైజ్ దిస్, కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. ఇది కాకుండా మీకు తెలిసిన మంచి కాలేజెస్ ఉన్నాయనుకోండి, ఆ మంచి కాలేజెస్ అల్యూమినియం నెట్వర్క్ కూడా ట్యాపింగ్ చేయండి, తప్పేం లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరైనా స్టూడెంట్ రీచ్ అవుట్ అయ్యి లింక్డ్ఇన్ లోపల అడ్వైస్ అడిగినా కానీ ఐ డోంట్ సీ తను నా కాలేజా కాదా, మా హైదరాబాద్ కాదా, ఇవన్నీ నేను చూసుకున్నాను బేసిక్లీ. సో చాలా మంది గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత నోబడి కేర్స్ అబౌట్ కాలేజ్. సో ట్యాప్ ఇన్ టు దిస్ అల్యూమినై నెట్వర్క్. ఎవరైతే కోర్ జాబ్స్ పనిచేస్తున్నారో వాళ్ళు కనెక్ట్ అవ్వండి. టుమారో మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత రెఫరెన్సెస్ కూడా వాళ్ళే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ వన్ ఇస్ ప్రొఫెషనల్ నెట్వర్క్. ప్రొఫెషనల్ నెట్వర్క్ అంటే దట్ కమ్స్ ఇన్ యువర్ లింక్డ్ఇన్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డొమైన్. ఐటీ పిల్లలకు మాత్రమే కాదు, సిఎస్సి వాళ్ళకి మాత్రమే కాదు, ఇర్రెస్పెక్టివ్ మీరు ఏ డొమైన్ ఉన్నా కానీ యువర్ లింక్డ్ఇన్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ క్రిటికల్ రోల్ వెన్ యూర్ గోయింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. సో లింక్డ్ఇన్ లోపల స్టార్ట్ రీచింగ్ అవుట్ ఆర్ స్టార్ట్ కనెక్టింగ్ విత్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ డిజైర్డ్ ఇండస్ట్రీ, డిజైర్డ్ కంపెనీ. నీకు క్వాల్కామ్ లో జాబ్ కావాలి, ఎన్విడియాలో జాబ్ కావాలి, ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి కూర్చో. ఎన్విడియా లోపల బేసిక్ ఫ్రెషర్ టు ఫ్రెషర్, వాడు ఇప్పుడే జాయిన్ అయ్యాడు అనుకుంటే కూడా వాళ్ళ కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి కూర్చో. సీనియర్ కి సీనియర్, హెచ్ఆర్ ది హెచ్ఆర్స్, అందరినీ కనెక్షన్ పెట్టుకుని కూర్చోండి. ఎందుకంటే వన్స్ యు ఆర్ కనెక్టెడ్, దిస్ ఇస్ వేర్ ద యాక్చువల్ స్ట్రాటజీ స్టార్ట్స్. ఒకసారి మీకు మొత్తం కనెక్షన్ అయిపోయింది, ఓకే, లెట్స్ సే మనకి క్వాల్కామ్ ఉంది అనుకుందాం, ఆర్ ఎన్విడియా ఉంది. ఈ 2 కంపెనీస్ లోపల దేంట్లో జాబ్ వచ్చింది చాలనుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 month కూర్చొని మొత్తం కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత లెట్స్ సే ఈ 2 కంపెనీస్ లో కలిపి ఒక 250 పీపుల్ ఉన్నారు అనుకుందాం మీ నెట్వర్క్ లోపల. ఈ 250 పీపుల్ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే యూ స్టార్ట్ పోస్టింగ్. ఏం పోస్ట్ చేస్తారు? ఈ రోజు నేను ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాను, వెళ్ళి అటెండ్ అయ్యి పోస్ట్ చేయండి. ఈ రోజు నేను ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యాను, ఈ హ్యాకథాన్ లో పార్టిసిపేట్ చేశాను, ఈ ఐడియా మీద పనిచేశాను, ఈ సింపుల్ ప్రాజెక్ట్ నేర్చుకున్నాను, ఈ స్కిల్ నేర్చుకున్నాను. మీ జర్నీ ఏదైతే ఉంటుందో, నేర్చుకునే జర్నీ కానీ లెర్నింగ్ జర్నీ కానీ, యూ కీప్ పోస్టింగ్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. ఎవ్రీ సింగిల్ డే పోస్ట్ చేయండి. ఇక్కడ ఒక వెరీ సింపుల్ హ్యాక్ చెప్పనా, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక కంపెనీకి అప్లై చేస్తున్నారు అనుకుందాం. దిస్ ఇస్ ద కంపెనీ, ఇది మీ రెజ్యూమే, ఓకే. కంపెనీకి అప్లై చేయాలి అంటే మీ రెజ్యూమే ఒకసారి పంపిస్తారు, అదేనా. బట్ మీ రెజ్యూమే వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ డూ. కంపెనీ ఆ రెజ్యూమే చూసుకున్నప్పుడే మీకు కాల్ చేస్తుంది, అదిగో క్వాలిఫై అయితే లేదు. బట్ లింక్డ్ఇన్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవ్రీ సింగిల్ టైమ్ యువర్ పోస్టింగ్, ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి విజిబుల్ ఫర్ ద 250 పీపుల్. ఎవ్రీ సింగిల్ పోస్ట్ ఈ 250 పీపుల్ కనిపిస్తుంది. లెట్స్ సే మీరు 25 టైమ్స్ పోస్ట్ చేశారు అనుకోండి, ఈ 250 పీపుల్ కి 25 డిఫరెంట్ టైమ్స్ కనిపిస్తుంది ఆన్ దేర్ టైమ్ లైన్. వాళ్ళు లింక్డ్ఇన్ ఓపెన్ చేయగానే, అరే దిస్ స్టూడెంట్ ఇస్ లర్నింగ్ దిస్ వన్, దిస్ స్టూడెంట్ ఇస్ లర్నింగ్ దిస్ వన్, నేను ఇది నేర్చుకున్నాను, ఈ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను. యాజ్ సూన్ యాజ్ ఆల్ ఆఫ్ దిస్ హిట్స్, ఒక 1 week డౌన్ లైన్, 2 weeks డౌన్ ద లైన్, మీరు కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ కంపెనీస్ లోపల ఎవరో ఒకరు వాళ్ళే మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. ఫర్గెట్ అస్ అప్లయింగ్ ఫర్ ద జాబ్, వాళ్ళే మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మా దగ్గర ఈ ఓపెనింగ్స్ ఉన్నాయి, మీ ప్రొఫైల్ చూసాను, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, కమ్ డౌన్ for an interview. This happens. ఇది actual fact, it's actual reality. Thousands of students కి అయ్యింది ఇది, I have seen it personally. So make sure ఇది ఏదైతే ఉందో దీన్ని అసలు అవాయిడ్ చేయకండి, ఇగ్నోర్ చేయకండి. సో ఈ 3 aspects ఏవైతే ఉన్నాయో మేక్ షూర్ యు ఆర్ డూయింగ్ ఇట్ రిలీజియస్లీ, ఓకేనా. మనకి మంచి జాబ్ కావాలి కాబట్టి కష్టపడాల్సి ఉంటుంది, కష్టపడాలంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏదో సపరేట్ పని అనుకోకండి, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్ జర్నీ. ఒకసారి వెళ్తున్నారు అంటే ఇట్ ఈస్ సో మచ్ ఫన్, ఓకేనా. ఓకే, సో ఒక్కసారి మనం అంతా మర్చిపోయే ముందే ఒకసారి వెరీ వెరీ క్విక్లీ విల్ జస్ట్ రీక్యాప్ ఎవ్రీథింగ్. సో వెయిట్ చేయండి, వీడియో స్కిప్ చేయకండి ఇప్పుడే. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు ఫైండ్ అ స్పెషలైజేషన్, ఓకేనా. ఫస్ట్ మీకు అసలు ఎలాంటి ఏరియా ఇంట్రెస్ట్ ఉంది, బయట సెక్టర్స్ ఏం బూమ్ అవుతున్నాయి, దాంట్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్ని ప్రాపర్గా రీసెర్చ్ చేసుకుని లెట్స్ పిక్ వన్ స్పెషలైజేషన్. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు గో టు జాబ్ బోర్డ్స్, ఇండీడ్ కానీ నౌకరీ కానీ ఇంటర్న్షిప్ కానీ వాటికి వెళ్ళండి, ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ పెట్టకపోయినా పర్వాలేదు, ఏంటంటే జస్ట్ రీసెర్చ్ కోసం మాత్రమే వెళ్ళి సర్చ్ ఫర్ యువర్ స్పెసిఫిక్ జాబ్స్ దట్ యూర్ లుకింగ్ ఫర్. ఆ జాబ్స్ కోసం చూసి ఆ జాబ్స్ డిస్క్రిప్షన్ ఏవైతే ఉంటాయో ఆ డిస్క్రిప్షన్స్ అన్ని కాపీ చేసుకున్న పెద్ద వర్డ్ డాక్యుమెంట్ లోపల, ఆ వర్డ్ డాక్యుమెంట్ మొత్తం ఉన్న డేటా అంతా కాపీ పేస్ట్ చేసి ChatGPTకి ఇచ్చేసి ఉన్న 5 టాప్ స్కిల్ సెట్ చెప్పండి నాకు అంటే ఇట్ విల్ గోయింగ్ టు గివ్ యూ దట్. సో యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ 5 skill sets that you're going to learn. Then learn skills, then build projects. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫస్ట్ కి అడ్వాన్స్ పాయింట్ దూకకండి, సింపుల్ గా స్టెప్ బై స్టెప్ రండి. స్టెప్ నెంబర్ 1 వెరీ వెరీ బేసిక్ ప్రాజెక్ట్, స్టెప్ నెంబర్ 2 స్లైట్లీ అడ్వాన్స్ ప్రాజెక్ట్, స్టెప్ నెంబర్ 3 ప్రాపర్ అడ్వాన్స్డ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. వన్స్ యూర్ డన్ విత్ ప్రాజెక్ట్స్, నెట్వర్కింగ్ అండ్ ఆపర్చునిటీస్, ఓకేనా. అంటే ఇందాక మనం మాట్లాడినట్టు ఈవెంట్స్కి వెళ్ళండి, అల్యూమిని నెట్వర్క్ కనుక్కోండి, లింక్డ్ఇన్ లోపల మీ ఓన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. వన్స్ యూ డూ ఆల్ ఆఫ్ దిస్, ఆపర్చునిటీస్ వాటంతట అవే వస్తాయి. మీరు గ్రాడ్యుయేట్ కాకముందే ఒక 2 to 3 కోర్ ఆపర్చునిటీస్ మీ చేతిలో ఉంటాయి. సో దట్ బై ద టైమ్ యూఆర్ గ్రాడ్యుయేటింగ్, ఈసీ తీసుకుని 4 ఏళ్ళు కష్టపడ్డందుకు యూ విల్ హ్యావ్ అ వాల్యూ. ఆ ఈసీ డిగ్రీ ఏదైతే ఉంటుందో దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇవన్నీ చేయకుండా ఎలా అయితే ఉన్నామో అలానే ఉండిపోయామంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్ ఫేట్. ఇప్పటిదాకా ఎంతో మంది లక్షల మంది పిల్లలు ఈసీ తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ ఐటీ జాబ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనట్లేదు నేను. ఈసీ కాకపోతే ఈసీ కావాలి అనుకుని ఐటీ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఇవన్నీ తెలియదో వాళ్ళకి కాకుండా ఐ వాంట్ యు టు ఫైండ్ గుడ్ కోర్ జాబ్స్. సో దిస్
is the most important thing that you have to realize. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లోపల మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఐ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కామెంట్. దాంతో పాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదా ఇంకా చేసుకోలేదంటే ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. మీ క్లాస్ లో ఇంకెంతో మంది ఈసీ ఉన్న వాళ్ళు ఇలానే క్లూలెస్ గా కోర్ జాబ్స్ ఎలా తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో రాబోతాయి ఛానల్ లోపల. అంటిల్ నెక్స్ట్ టైం ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి జాబ్తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ సైనోహబ్స్ పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సర్వీస్ నవ్. అంటే మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీ కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. సైనోహబ్ ప్రోగ్రామ్ కి బయట ఉన్న ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ఉన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్స్ డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు వచ్చిన డౌట్ వచ్చింది అంటే యూల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ఉన్న ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల యూల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాను. సో ఇండస్ట్రీ ఉన్న బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇంటూ ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే.